నమస్తే అందరికీ. సమ్మరంగానే మనకి చాలా గుర్తుకొస్తాయి. అందులో ఇదొకటి అన్నమాట. సో ఏం లేదు, మామిడికాయలు. దీంట్లో ఈ మామిడికాయలని చాలా రకాలుగా వాడుకోవచ్చు, చాలా రకాలుగా తినొచ్చు. పచ్చిది కోసుకొని ఉప్పు కారం వేసుకొని తినొచ్చు, చాలా రకాలుగా తినొచ్చు. పండు వండినాక మంచి జ్యూసీ టైప్గా తినొచ్చు. కాకపోతే నేను వీటితో ఏం చేస్తున్నా అంటే ఈరోజు మామిడికాయ పులిహోర చేస్తున్నాను. ఎలా చేస్తానో చూడండి. మామిడికాయ లోపల జీడి అంటారు కదా, సో జీడి తీసి మనం గీరుకోవాలన్నమాట, కట్ చేసుకొని. సో జీడి తీస్తున్నాను నేను, మీరు కూడా జీడి తీయండి. లోపల ఉన్న ఈ వైట్ కలర్ జీడి తీసేసి తురుముకోవాలి. తురుముకున్న తర్వాత ఏం చేయాలో నేను చూపిస్తాను, రండి. మనం మామిడికాయ పులిహోర చేసుకుందాం. మామిడికాయ గీరడ మామిడికాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆల్రెడీ వండి పక్కన పెట్టుకున్న రైస్, రుచికి సరిపడా. తర్వాత ముందుగా మనం ఇట్లా చేసి పెట్టుకున్నాం కదా, గీరి పెట్టుకున్నాం కదా, అది వేసి ఇట్లా పోపు వేసుకోవాలి. చూపిస్తాము. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి కడాయిలో. అది పల్లి నూనె, అందుకే అట్లా కనిపిస్తుంది. దానికి తగ్గట్టు వేసుకోవాలి. సో వేడెక్కిందో లేదో చూస్తున్నా. తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని, ఆవాలు కూడా ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర లేవు కాబట్టి నేను ఆవాలు వేయలేదు. జీలకర్ర వేసుకున్న తర్వాత పల్లీలు వేసుకోవాలి. తర్వాత మినప్పప్పు మంచిగా ఫ్రై అవ్వాలి. వీటితో పాటు పచ్చిమిర్చి కూడా ఫ్రై అవ్వాలి మనకి మంచిగా. పచ్చిమిర్చి ఇది ఆప్షనల్ అండి, మీ ఇష్టం. నేనైతే వేస్తున్నాను. మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా వేగాలి. మీరు తినే కారంని బట్టి వేసుకోవచ్చు. కొంచెం పుల్లగా తినే వాళ్ళైతే పచ్చిమిర్చి తక్కువ వేసుకోండి, కొంచెం పుల్లగా తినే వాళ్ళైతే. కొంచెం మూత పెట్టండి కొద్దిసేపు. చూడండి ఎంత మంచిగా ఫ్రై అయ్యో. మీ ఇష్టం, ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ముందుగా మనం ఇది కలిపి పెట్టుకున్నాం కదా, ఈ రైస్ని అందులో వేయాలి. తొందర వేసేయాలి, మాడిపోకుండా. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి ఇలా మొత్తం కలుపుకోవాలి. ఫైనల్గా అయితే లుక్ ఇలా ఉంటుంది మనకి. రెడీ అయిపోయింది మామిడికాయ పులిహోర.